వైఎస్ జగన్మోహన్ రెడ్డి అనే నేను ఏ ప్రభుత్వం అన్నా రాని అధ్యక్ష కొన్ని పథకాలు ఎవరు రద్దు చేయలేరు అధ్యక్ష. ఇప్పుడు మనం 66,34,000 మందికి నేను పెన్షన్ ఇస్తా ఉన్నాము. దానికి సంవత్సరానికి అయ్యే ఖర్చు 23,600 కోట్లు. ఇది ఏ ప్రభుత్వమైనా రద్దు చేసే పరిస్థితి ఎవరికీ లేదు. ఎవరైనా ఇది చేయాల్సిందే. ఉచిత విద్యుత్, రైతన్నలకు ఇచ్చే ఉచిత విద్యుత్ 11,000 కోట్ల రూపాయలు ఖర్చు అవుతా ఉంది. ఇది కూడా ఎవరు రద్దు చేసే పరిస్థితి లేదు. సబ్సిడీ కింద బియ్యం, సివిల్ సప్లైస్ 4,600 కోట్ల రూపాయలు మనం ఖర్చు చేస్తా ఉన్నాం. టచ్ కూడా చేయలేని సబ్జెక్టు. ఆరోగ్యశ్రీ, ఆరోగ్య ఆసరా 104, 108 4,400 కోట్ల రూపాయలు మనం ఖర్చు చేస్తా ఉన్నాం సంవత్సరానికి. ఇది కూడా ఎవరు టచ్ చేయలేని సబ్జెక్ట్. ఫీజు రీఎంబర్స్మెంట్, పూర్తి ఫీజు రీఎంబర్స్మెంట్ 2,800 కోట్ల రూపాయలు ఖర్చు చేస్తా ఉన్నాం విద్యా దీవెన కింద. ఇది కూడా ఎవరు టచ్ చేయలేని సబ్జెక్ట్. జగనన్న వసతి దీవెన కింద మరో 2,200 కోట్లు దగ్గర ఇస్తా ఉన్నాం. ఇది కూడా ఎవరు టచ్ చేయలేని సబ్జెక్ట్. సంపూర్ణ పోషణం కింద గర్భిణీ స్త్రీలకు, బాలింతలకు, చిన్నారులకు పౌష్టిక ఆహారం కోసం డబ్బులు ఇస్తా ఉన్నాం 2,200 కోట్లు. ఎవరు టచ్ చేయలేని సబ్జెక్ట్. ప్రతి బడిలోనూ పిల్లలకు మంచి న్యూట్రిషియస్ ఫుడ్ పెడతా ఉన్నాం. 1,900 కోట్ల రూపాయలు ఖర్చు అవుతా ఉంది. ఎవరు కూడా దీన్ని టచ్ చేయలేని సబ్జెక్ట్. ఈ 8 పథకాలు అధ్యక్ష, నేను పైన చెప్పినట్టు 8 పథకాలకే 52,700 కోట్ల రూపాయలు అవుతా ఉంది. అంటే ఎవరైనా కూడా టచ్ చేయాలంటే కూడా టచ్ చేయలేని సబ్జెక్ట్స్. ఖచ్చితంగా అమలు చేయాల్సిందే ఎవరైనా. నవరత్నాల్లోని ప్రతి ఒక్క సంక్షేమ పథకం అమలు ఒక విప్లవమే. మనం ఇంటింటికి అందించిన సంక్షేమం, అభివృద్ధి ఫలాలను ఆ ఇళ్లకు వెళ్లి అక్కడే దేవుడి దయతో మీ ఇంటికి ఇంత మంచి చేయగలిగామక్క, ఆ ఇంట్లో అక్క చెల్లెమ్మల ఆశీస్సులు అడిగిన పార్టీ దేశ చరిత్రలో ఎక్కడైనా ఎవరైనా చేశారు అని అంటే అది మన పార్టీనే అని చెప్పి కూడా సవినయంగా సగర్వంగా తెలియజేస్తా ఉన్నాం.